హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వన్ ఆఫ్ ద మోస్ట్ ఎసెన్షియల్ బేబీ ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నాను, అవే డైపర్స్. సో నేనైతే మా బేబీకి 5th మంత్ వచ్చే వరకు అసలు ఎటువంటి డైపర్స్ యూజ్ చేయలేదు. సో నేను చూపిస్తున్నాను ఇక్కడ డైపర్స్ లేకుండా నేను తను ఎలా పడుకోబెట్టేదాన్ని. ఫస్ట్ ఒక మందపాటి బొంత వేసి దానిపైన బేబీ బెడ్ వేసేదాన్ని, దానిపైన ఈ వాటర్ ప్రూఫ్ షీట్ వేసేదాన్ని. సో దాని మీద మన ఇంట్లో తాతయ్యలు కట్టుకుంటారు కదా పంచలు, 100% కాటన్వి. సో అది వేసేసి ఒక 4 లేయర్స్లో దానిపైన నేను ఈ క్విక్ డ్రై షీట్ వేసేదాన్ని. ఇది నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. సో ఇవన్నీ నేను 20 పీసెస్ ఇన్ హ్యాండ్ పెట్టుకునేదాన్ని. సో దీన్ని ఎవ్రీ 1 అవర్కి నేను చేంజ్ చేస్తూ ఉండేదాన్ని. సో తనకి ఎటువంటి ర్యాషెస్ రాలేదు. ఇది చాలా హెల్ప్ అయ్యింది. బట్ వాళ్ళకి 6th మంత్ స్టార్ట్ అయిపోయాక దోగాడడం స్టార్ట్ చేసినప్పుడు ఇంకా డైపర్స్ అనేవి మ్యాండేటరీ. సో అప్పుడు నేనైతే మామీ పోకో ప్యాంట్స్ యూజ్ చేస్తున్నాను ప్రజెంట్. సో ఇదైతే నేను బల్క్లో పర్చేస్ చేస్తాను ఒకేసారి. అరౌండ్ ఇది 66 పీసెస్ వస్తాయి అండ్ ఇట్ కాస్టెడ్ అస్ అరౌండ్ 950. ఇక్కడ 12 అవర్స్ లాంగ్ లాస్టింగ్ అంటారు, కానీ ఎవ్రీ 4 to 6 అవర్స్కి చేంజ్ చేయడం బెటర్. అప్పుడు ఎటువంటి ర్యాషెస్ రావు. అండ్ ఇక్కడ నాకు తెలిసి ఇది అందరికీ తెలిసే ఉంటుంది, న్యూబార్న్ బేబీకి డైపర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళ సైజ్, వెయిట్ని మైండ్లో పెట్టుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సైజ్ రేంజ్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో నేను చెప్పాను కదా ప్రైజింగ్, ఇదైతే 66 ప్యాంట్స్ 950 రూపీస్ పడింది. సో ఒకటే ఆప్షన్ మనం యూజ్ చేసి అది దొరకనప్పుడు సఫర్ అయ్యే బదులు ముందే ఇంకో ఆప్షన్ కూడా వాళ్ళకి ట్రై చేసి పెట్టుకోవాలి. అలా నేనైతే ప్యాంపర్స్ అల్ట్రా సాఫ్ట్ యూజ్ చేసేదాన్ని ఆల్టర్నేట్ ఆప్షన్గా. ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, స్ట్రెచబుల్ అండ్ బేబీ స్కిన్కి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. అండ్ ఈ రెండే కాకుండా హాస్పిటల్లో ఉన్నప్పుడు పుట్టగానే ఎన్ఐసీయూలో పెడతారు కదా, అప్పుడైతే మేము టెడ్డీ యూజ్ చేసాము. ఇదైతే వెల్క్రో టైప్. సో అప్పుడు వాళ్ళకి బొడ్డు తాడు ఉండిద్ది కాబట్టి ఏ ఇష్యూ అవ్వదు. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ.